మీ పేరమ్మా? సవిత, నిర్మల్ జిల్లా నుండి వచ్చాము. దేనికోసం వచ్చు? కళాకారుల జాబ్ కోసం వచ్చినాము. మేము ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాము. ఇప్పుడు జాబ్ కావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు జాబ్ వస్తుందని గోసి గొంగడేసి డప్పు పట్టి ఊరూరు పల్లె పల్లె తిరిగి పాట పాడి ఆటలాడి ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే మాకు జాబ్ వస్తుంది, మా బతుకులు బాగుపడతాయి అనుకుంటే మా బతుకు ఆగమైపోయింది. కనీసం ఇప్పుడైనా మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలి అనే ఆశతోని ఈరోజు ప్రజా దర్బార్కి మన రేవంత్ రెడ్డి సార్ని కలవడానికి వచ్చినాం. సో పాటలు పాడతారా మీరు? అవును. సో ఇప్పుడు ఒక పాడగలుగుతారా? మీకు జాబ్ కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మారుతుంది అన్న హోప్. తప్పకుండా వాడతాను. నరే జై బోలో మన జై బోలో మన రేవంత్ అన్నకు జై బోలో అన్న కరసియాలి. కాంగ్రెస్ పార్టీకి జై బోలో, రేవంత్ అన్నకు జై బోలో. అరే జై బోలో మన రేవంత్ అన్నకు జై బోలో. కాంగ్రెస్ పార్టీకి జై బోలో, ప్రజా దర్బారుకు జై బోలో. అన్నా గదిలినడు రేవంత్ రెడ్డి, అన్నా గదిలినడు అన్నలారా, అన్నా గదిలినడు అక్కలారా, అన్నా గదిలినడు మంచి జయ్య మరి మన ముందుకు వచ్చినాడు అన్నలారా, అన్న వచ్చినాడు తమ్ములారా, మంచి జయ్య వచ్చినాడు అక్కలారా, మంచి జయ్య వచ్చినాడు సెల్లెలారా, మంచి జయ్య వచ్చినాడు. ఇంత చిన్న పాపను ఎత్తుకొని వచ్చినావు, ఎండలో నించున్నావు, న్యాయం జరుగుతుందా? తప్పకుండా జరగాలని ఆ భగవంతుణ్ణి మన అన్నని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతకుముందు కేసీఆర్ పాలనలో ఇవన్నీ జరుగుతాయి, మంచిగా జరుగుతాయి, పేద ప్రజలు బతుకు బాగుపడుతుంది, మన తలరాతలు మారుతాయి అని అనుకున్నాం. కానీ మారలేవు. ఈసారి మన రేవంత్ అన్న తలరాతలు మార్చి పేద ప్రజల కోసం ఆలోచించి తప్పకుండా మన బతుకులు బాగుపరుస్తాడని